హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మి భీమవరం. ఇవండి బేబీ పొటాటోస్ అండి. అదేనండి చిన్న చిన్న బంగాళదుంపలు. పిల్లలకి ఇష్టంగా తింటారని మొన్న మార్కెట్‌లో తీసుకున్నాము. వీకెండ్ అయిపోయినాయి. అవి నిల్వైపోతున్నాయని ఈరోజు వండేస్తున్నాను. ఉండండి, దీనికేదో మచ్చుంది. ఈ దుంప బాలేదు, తీసేద్దాం. మిగిలిన దుంపలైతే గనక కాస్త ఉప్పు వేసి ఇలా ప్రెషర్ కుక్కర్‌లో ఉడకపెట్టుకున్నాను. దాన్ని తోలు తీసేసి ఇలా కూర గ్రేవీ కింద వండుదాము. చూడండి, పునుకులు బంగాళదుంపలు ఒకే సైజులో ఉన్నాయి కదా. ముందు చూపించినవి పునుకులండి. సేమ్ బంగాళదుంపలు అలాగే ఉన్నాయి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఈ పొటాటోస్ చిన్న చిన్నవి అన్నీ ఇలాగా తోలు తీసేసి పెట్టుకున్నాను. ఇవి ముక్కలు కోయను, ఇలా గుడ్డుల్లాగా పిల్లలు ఇష్టపడతారని అలాగే వండేస్తాను. ములక్కాడను కూడా ఒక్కసారి వేడి నీళ్ళలో ఒక పొంగు రానిచ్చాను. ఇవి ఫ్రెష్గా లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయాలండి. ఒక్కసారి వేడిగా నీళ్ళలో వేసి తీస్తే అవి ఫ్రెష్గా అవుతాయి. లేదంటే కొంచెం ఒకలా అనిపిస్తాయి కదా నిలవయ్యి. కూరనైతే చికెన్ లాగానే ఉల్లిపాయను మిక్సీ పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాండీలో ఆయిల్ వేసి పోపు వేసి మిక్సీ పెట్టుకుని ఉల్లిపాయ ముద్ద వేసి ఆ బంగాళదుంపలు వేసేసి పొటాటోస్ అన్ని ములక్కాడలు వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కాస్త నీళ్లు పోసి ఇలా దగ్గరికంటే ఎగరబెట్టుకోవాలి. పిల్లలు ఇవి కోడిగుడ్డుల్లో ఉంటాయని గుండ్రంగా ఇష్టపడి తింటారు. చిన్నప్పుడు మేము కూడా అలాగే తినేవాళ్ళము. కానీ వేపించుకుంటే కూడా ఈ పొటాటోస్ అన్నీ మంచి టేస్ట్ ఉంటాయి. కూర అయితే అది రోటీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇదేంటనుకుంటున్నారా? మజ్జిగ అండి. మజ్జిగని సమ్మర్లో వేసవికాలంలో చిక్కగా తాగడం కంటే ఇలా పల్చగా కలిపేసుకుని కాస్త నిమ్మరసం కాస్త ఉప్పు వేసుకుని ఇదే రోజుకి 4-3 గ్లాసులు తాగుతూ ఉండే ఎండకి వడదెబ్బ తాపాన్ని తగ్గించుకోగలుగుతాము. చిక్కగా ఉన్న మజ్జిగ అయితే అంతకంటే ఇవి పల్చగా ఉంటేనే బెటర్ ఈ సమ్మర్కి. పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ తీసుకోవచ్చు. వేడికి తాపం తగ్గి బాగుంటుంది. సబ్జా గింజలు నానబెట్టుకుని వేసుకున్న ఇందులో బాగుంటుంది. లేదంటే 4 కరివేపాకు ఆకులు కొత్తిమీర ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఈ మజ్జిగను అయితే అలా తీసుకుందాము. ఇదైతే కాస్త బెల్లం నీళ్ళు పెట్టుకుని మరుగుతుంటుంటే కొంత బెల్లం వేసి ఆ బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అక్కర్లేదు. ఎంత పడితే అంత వరిపిండి వేసుకుని అలా వదిలేసి నానిన వరిపిండిలో కాస్త నువ్వులు వేసుకుని ఆ బెల్లం నీళ్ళలో వరిపిండిని ఆ నువ్వుల్ని ఇలా కలిపేసుకుంటే చలిమిడిలాగా అవుతుంది. దీన్ని ఇలా ఒత్తుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలా చిన్న చిన్నగా ఒత్తుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే కనుక తీయగా ఉంటాయి. అప్పాలు అంటాం కదా, అది కాస్త వెనపూస కానీ నెయ్యి కానీ వేసుకుంటే అప్పాలు అవుతాయి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఆంజనేయ స్వామికి ప్రసాదం పెడతాం కదండి, అదే అప్పాలండి. నెయ్యిలో వేగించుకోవచ్చు, కానీ దేవుడికైతే మన ఇంట్లో ఎక్కువ వండుకున్నప్పుడు నెయ్యిలో వేయలేము కదా. నేనైతే నూనెలోనే వేగించేసాను. చూసారా, చిన్న చిన్నగాను. పిల్లలు ఒక పూట స్కూల్ కదండి, ఇంట్లోనే ఉంటున్నారు కదా, రోజు ఏదో ఒకటి చేసి పెడదాం అనే ఉద్దేశంతో ఇలా ఒక గ్లాసు పిండిని కొంచెం బెల్లం వేసి ఆ నీళ్లు కరిగిన తర్వాత కాస్త వరిపిండి వేసి దాన్ని పిసికి ఇలా అప్పాలు చేశాను. తినడానికి అయితే తీయగా కొంచెం ఇష్టపడే వారికి భలే ఉంటుందండి టేస్ట్. అరిసెల టేస్టే ఉంటుంది, తీయగా ఉంటుంది. ఏదో ఒక టీయేవే చేయడం నాకు అలవాటు కదండి. ఇవి ఎప్పుడో యాత్రలకు వెళ్ళినప్పుడు కృష్ణుడు ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి కట్టుకుందామని తెచ్చినవి. కాస్త కొన్ని రోజులకి ఇత్తడివి ఎలా అయినా బ్లాక్గా అయిపోతాయి కదా. ఇంట్లోనూ ఫెవిక్రిల్ కలర్స్ ఉన్నాయి కదా, పిల్లలు పెయింట్ వేయడానికి తెచ్చుకున్నవి. అవి అందులో గోల్డ్ కలర్ ఇలా కృష్ణుడికి వేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తున్నాయి. అస్తమానం తోమినా నల్లగా అయిపోతున్నాయి. ఇలా మెరుపు కలర్ వేసేస్తే కొద్ది రోజులు ఉంటాయని గోల్డ్ కలర్ వేశాను. బాగున్నాడు కృష్ణుడు అయితే. గోల్డ్ కలర్లో భలే మెరిసిపోతున్నాడు. ఏదో ఒకటి పడే బుద్ధి ఏదండి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తుంది. అయినా కొన్నట్లని ఎందుకు పడేస్తామండి, పడేయలేము కదా. ఇదైతే వీకెండ్లో నెయ్యి కాస్తాను కదా, అది వెన్నని మీగడని తోడు వేసి దాన్ని శుభ్రంగా మళ్ళీ కడిగేసి ఆ వెన్నని కాస్తే ఇలా వస్తుంది. పిల్లలకి వారం సరిపోతుంది. నెయ్యి కొనడం తక్కువేనండి. ఇదైతే ఈ వీకెండ్లో నిన్న నైట్ అయితే పిల్లలు మళ్ళీ ఎగ్ నూడిల్స్ అడిగారు. వాళ్ళ కోసం అయితే ఎగ్ నూడిల్స్ చేసి ఇచ్చాను. వీక్లీ వన్స్ టైం అయినా ఇలాగ ఏదో టైంలో నూడిల్స్ ఉండవలసిందేనండి ఒకసారైనా. నూడిల్స్ రెసిపీ అయితే ఇదివరకు చాలాసార్లు పెట్టాను కదా.
ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.